హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఆర్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఫ్రెండ్స్, మన దగ్గరికి అయితే కనుక ఒక మొబైల్ అయితే డెడ్ మొబైల్ వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ మోడల్ వచ్చి శాంసంగ్ A34 5G. ఇది డెడ్ కండిషన్లోనికి మనకు ఒక షాప్ అని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేటా ఉందని చెప్పేసి మనకు కాంటాక్ట్ చేశారు. సో చూడండి, ఫోన్ ఒకసారి చూపిస్తున్నాను మీకు నేను. ఇది ఆల్రెడీ స్క్రీన్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. వేరే టెక్నీషియన్ దీన్ని ఆల్రెడీ ట్రై చేశారంట, కానీ ఆయన దగ్గర అవ్వలేదు. కామన్గా ఈ ఫోన్కి వచ్చే కంప్లైంట్ అంటే CPU రీబాల్ చేస్తే చాలా వరకు అయిపోతాయి. ఇది కూడా, ఈ ఫోన్ కూడా CPUని అయితే చేశారు, చూస్తున్నారు కదా మీరు. పక్కన సైడ్ మనకి ఫ్లెక్స్ కనబడుతుంది. ఆల్రెడీ ట్రై చేశారు, CPU రీబాల్ చేశారు, కానీ సక్సెస్ అవ్వదు. అది ఫెయిల్ అయిపోయింది. చూడండి, మనకి ఛార్జింగ్ ఐసి దగ్గర కూడా ఫ్లెక్స్ కనబడుతుంది. మొత్తమే ట్రై చేశారు ఫోన్ రిపేర్ చేయడానికి. అవ్వడంతో మనల్ని సంప్రదించారు. ఫ్రెండ్స్, ఈ మోడల్ కామన్గా CPU అనేది పోతుంది. అది కొంచెం డ్రై అయిపోయే విధంగా CPUకి EFS ఉన్న మధ్యన ఉన్న కమ్యూనికేషన్ లైన్ కట్టడం వల్ల ఇది ప్రాబ్లం ఎక్కువగా జరుగుతుంటుంది. కాకపోతే ఈ ఫోన్కి ఉన్న ప్రాబ్లం వేరు, ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు. నేను ఫస్ట్ DC కనెక్ట్ చేసి చూసినప్పుడు నాకు ఆటో రీడింగ్ 3 తీసుకుంది. చూస్తున్నారు కదా, అక్కడ 3 తీసుకుంది. నేను షార్ట్ ఉందని చెప్పి మీటర్ మీద షార్ట్ చెక్ చేసినప్పుడు నాకు రివర్స్ బైస్, ఫార్వర్డ్ బైస్, GR అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. సరే, బ్యాటరీ ఏమో బాగానే ఉంది కదా, సరే VPH ఏమో చెక్ చేద్దాం అని చెప్పేసి ఛార్జింగ్ అయితే దగ్గర VPH కాయిల్ దగ్గర కూడా ఒకసారి నేను GR అయితే చెక్ చేశాను. రివర్స్ బయాస్, ఫార్వర్డ్ బయాస్ కూడా రెండు చెక్ చేసినప్పుడు నాకు 2 GR కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు అక్కడ ఏ విధమైన VPH లైన్లో కూడా ఏ విధమైన షార్ట్ చేయించలేదు. సో ఓకే అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ మనకి ఛార్జింగ్ ఐసి దగ్గర వర్క్ చేశారు కదా, ఏమన్నా మిస్టేక్ ఉంటుందేమో, ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో చెప్పి చేసా. అక్కడ ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు, పర్ఫెక్ట్గా నాకు పక్కా GR వచ్చింది. సో దాని తర్వాత ఒకసారి పవర్ ఐసి దగ్గర కూడా చూశాను. అక్కడ ఏమైనా డ్యామేజ్ అయినా జరిగింది, అక్కడ కూడా ట్రై చేశారేమో అని చెప్పి వర్క్ కటింగ్ చేశారేమో అని. అక్కడంతా బాగుంది. అక్కడ GR చెక్ చేసినప్పుడు కూడా నాకు పర్ఫెక్ట్ GR వచ్చింది. సో VPH కానీ బోర్డు ఏ విధమైన షార్ట్ అయితే లేదని నాకు కొంచెం కన్ఫర్మ్ వచ్చింది. GR ప్రకారంగా మనకి ఏ ప్రాబ్లం లేదు కదని చెప్పేసి అసలు VPH అనేది జనరేట్ అవుతుందా లేదా పవర్ ఐసి దగ్గరికి చూద్దామని చెప్పేసి నేనైతే ఛార్జింగ్ పెట్టి ఒకసారి వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, నేను వోల్టేజ్ చెక్ చేసినప్పుడు నాకు VPH అనేది జనరేట్ కాదు. పవర్ ఐసి దగ్గర చెక్ చేసినప్పుడు నాకు ఏ విధమైన వోల్టేజ్ అయితే సరిగ్గా చూపించలేదు. ఒకసారి చూడొచ్చు మీరు, నేను చెక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను VPH దగ్గర ఒకసారి వోల్టేజ్ చెక్ చేశాను. అక్కడ అంగన్లోని కెపాసిటర్ దగ్గర నాకు ఏ విధమైన వోల్టేజ్ అనేది జనరేట్ కాలేదు. సో ఓకే అని చెప్పేసి ఒక ఛార్జింగ్ ఐసి దగ్గర మరి ఆల్రెడీ ఫిక్స్ చేసి హీట్ కొట్టారు, లేకపోతే ఏదన్నా ఒక రీబాల్ చేసి సంథింగ్ ఏం చేసి ఉంటారని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒకసారి ఆ ఏరియాలో కూడా ఒకసారి ఏమన్నా మళ్ళీ ఇంకోసారి GR చెక్ చేద్దాం, ఇంకా ఏమైనా షార్ట్ ఉందేమో మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకున్నాను. ఇంకోసారి ఏమైనా విధంగా షార్ట్ ఉంటుందేమో అని చెప్పేసి అక్కడ చూస్తున్నారు కదా, ఈ EFS దగ్గర మనకు ఒక చిన్న కెపాసిటర్ కూడా రిమూవ్ చేస్తుంది. సో షార్ట్ అంతా రిమూవ్ చేస్తారు అని చెప్పేసి మరోసారి నేను మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవడం జరిగింది, ఏ విధంగా షార్ట్ ఉందనేది చెప్పేసి. కానీ చూస్తున్నారు కదా, అక్కడ GR అనేది ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది, ఎక్కడ కూడా తేడా రావట్లేదు. పర్ఫెక్ట్ GR అయితే మనకి అక్కడ వచ్చింది. సో ఓకే అని చెప్పేసి ఇక్కడ GR అంతా బాగానే ఉంది అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేశానంటే అసలు VBOS అనేది పాస్ అవుతుంది లేదా, ఒక VBOS ఏముంటుందని చెప్పేసి ఛార్జింగ్ పెట్టి ఒకసారి నేను VBOS నేను చెక్ చేశాను. VBOS చెక్ చేసినప్పుడు నాకు అది 5 వోల్టేజ్ వచ్చింది. VPH మొత్తానికి ఇంకా మనకి అసలు జనరేట్ కావట్లేదు. సో ఇంకా ఛార్జింగ్ ఐసి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఛార్జింగ్ ఐసి రిమూవ్ చేసి వేరే ఐసి వేస్తున్నాను. చూడండి, వేరే మదర్ బోర్డు నుంచి నేను ఛార్జింగ్ ఐసి తీసుకుని అందుకోసం రీప్లేస్ చేయడం జరిగింది. ఛార్జింగ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక 2 బాల్స్ ఫిక్స్ అయిపోయి
ఆల్రెడీ ఇది ట్రై చేశారు కదా, ఐసీ తీసిన తర్వాత తెలిసింది నాకు ఆల్రెడీ వర్క్ జరిగిందని. సో నేను ఏం చేశానంటే ఇంకా సేమ్ నా దగ్గర వేరే సేమ్ మోడల్ ఒకటి డెడ్ ఉంటే అందువల్ల ఐసీని రీప్లేస్ చేశాను. ఒకసారి చూడండి, చేస్తాను ఇప్పుడు అది కూడా. వేరే మదర్ బోర్డ్ వేసి ఫ్రెండ్స్, అలాగే ఒక పవర్ ఐసీ ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో, ఎందుకంటే ఛార్జింగ్ వేసి తీసి మరి రీబౌండ్ చేశారు కదా. ఒకవేళ దీనివల్ల పవర్ ఐసీ ఏమైనా తీసారేమో అని చెప్పి డౌట్ వచ్చి పవర్ ఐసీ కూడా రిమూవ్ చేసి చెక్ చేశాను. పవర్ ఐసీ అయితే అక్కడ రిమూవ్ చేయలేదు, పవర్ ఐసీ మొత్తం బాగానే ఉంది. సో నేను వేరే మదర్ బోర్డ్ ఉన్న ఛార్జింగ్ ఐసీని రిమూవ్ చేసి రీప్లేస్ చేసాను. దానికి వేసిన తర్వాత ఓకే, మనకి అసలు వీపీహెచ్ జనరేట్ అవుతుందో లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసినప్పుడు అయితే మనకి వీపీహెచ్ అయితే జనరేట్ అయింది. సో ఓకే, వీపీహెచ్ జనరేట్ అయిందని చెప్పేసి నేను ఆల్రెడీ వీపీహెచ్ కాయిన్ కూడా రిమూవ్ చేశాను కాబట్టి ఆ వీపీహెచ్ కాయిన్ కూడా దాని ప్లేస్లో వేసేసి పవర్ ఏసీకి కావాల్సిన మనకి వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేస్తాను. ఆ వోల్టేజ్ కూడా చూడండి ఫ్రెండ్స్. మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మొబైల్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన సంప్రదించండి. బేసిక్ టు అడ్వాన్స్ అయితే మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అతి తక్కువ ఫీజుతోనే మనం నేర్పించడం జరుగుతుంది. కేవలం ఇది మెయిన్ ఎక్కువగా మనం కొత్తగా మొబైల్ రిపేర్ నేర్చుకున్న అనుకున్న వారి కోసం మేము ఎక్కువ చెప్పడం అయితే జరుగుతుంది. నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, పవర్ దగ్గర వీపీహెచ్ అయితే మనకు పర్ఫెక్ట్గా జనరేట్ అవుతుంది. చూడండి ఒకసారి, 2-3 టైమ్స్ నేను చెక్ చేశాను ఆల్రెడీ. ఒకసారి చూడండి, మీరు మల్టీమీటర్ మీరు చూడవచ్చు, వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సో ఓకే, వోల్టేజ్ వచ్చేసింది కానీ చెప్పేసి నేను ఏం చేశానంటే పవర్ ఏసీ దీన్ని తీసిన పవర్ ఏసీ దాందే సేమ్ అదే పవర్ ఏసీని మళ్ళీ రీబాల్ చేసి మళ్ళీ ఆ ఏసీ కూర్చోబెట్టడం జరుగుతుంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. మన దగ్గర తక్కువ మంది అయితే ట్రైనింగ్ అవైలబుల్ ఉంటుంది, ఎక్కువ మంది అయితే ఉండరు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని మేము దగ్గరుండి కేర్గా చూసుకుని ప్రతి ఒక్కరికి దగ్గరుండి ప్రతిదీ నేర్పించడం జరుగుతుంది. అందుకని చెప్పి మేము తక్కువ మందినే తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం మా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, పవర్ ఐసీ రీఇన్స్టాల్ చేసాను. ఒకసారి వోల్టేజ్ చెక్ చేద్దాం. చూసారు కదా, మరి హైరాన్ డివో వోల్టేజ్ వచ్చింది 0.8 వచ్చింది, 0.7 వచ్చింది, తర్వాత 1.3 కూడా వస్తుంది. ఒకసారి చూడండి. సో మనకి హైర్ అండ్ ఓవర్ అండ్ కూడా మనకు వోల్టేజ్ అయితే జనరేట్ అయినాయి. సో ఓకే కదా, మనకి ఇదంతా బాగానే ఉంది అని చెప్పేసి నేను ఒకసారి 6 పోర్ట్ కనెక్ట్ చేశాను కానీ నాకు ఏదో రీడింగ్ తీసుకోలేదు. తర్వాత డౌట్ వచ్చి డీసీ మీద చెక్ చేసినప్పుడు నాకు ఏమైందంటే 76 స్ట్రక్ అయింది. సో ఓకే, తర్వాత నాకు అర్థమైంది ఇంకా ఇది యూఎఫ్ఎస్ కూడా కంపెనీ ఉందని చెప్పేసి యూఎఫ్ఎస్ కూడా నేను లిఫ్ట్ చేసాను. చూస్తున్నారు కదా, యూఎఫ్ఎస్ లిఫ్ట్ చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి రీఓన్ చేసి మనం రీఫిట్ చేయడం కూడా జరుగుతుంది. చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ప్రతి నెల సక్సెస్ఫుల్గా అయితే బ్యాచ్ రన్ అవుతుంది. ఈ మంత్ కూడా బ్యాచ్ అయితే రన్ అవుతుంది. బ్యాచ్ కూడా దగ్గరికి వచ్చింది. మేము డేట్ అయితే నెక్స్ట్ వీడియోలో మేము మెన్షన్ చేస్తాం. మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా ఇన్స్టిట్యూట్ నెంబర్ని సంప్రదించండి. ట్రైనింగ్ గురించి ఫీజు కూడా అతి తక్కువ ఉంటుంది. తక్కువ ఫీజుతోనే మేము అందరూ నేర్పించడం జరుగుతుంది. కేవలం 4-5 మెంబర్స్ మాత్రమే మా దగ్గర బ్యాచ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎక్కువ మందిని అయితే మేము తీసుకోము. ఎవరికైనా మేము ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించండి. చూస్తున్నారు కదా, రీబాగ్ అయితే చేశాను. ఇప్పుడు ఇది రీఇన్స్టాల్ చేస్తున్నాను. ఒకసారి చూడవచ్చు. రీఇన్స్టాల్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా మనం ఛార్జింగ్ ఐసీ మార్చాము, రీప్లేస్ చేసి నీట్గా వేసాము, వీపీహెచ్గా మార్చాం, ఆ యూఎఫ్ఎస్ కూడా రీబంచ్ చేసాం. మొత్తం చూడవచ్చు ఒకసారి మొత్తం అంతానే. ఇప్పుడైతే ఒకసారి మనం బోర్డు ఒకసారి ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి చేత కూడా ఈ విధంగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మేమైతే ఏ విధంగా అయితే చేస్తున్నామో మా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్తో కూడా మేము ఇదే విధంగా ప్రతి ఒక్కరి చేత ప్రతి బోర్డు మీద మేము వర్క్ చేసి ప్రతి సెక్షన్ కూడా చేయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టి చూస్తాను. ఒకసారి చూడండి. ఛార్జింగ్ పెట్టాను. చూడండి, ఛార్జింగ్ సిమ్కి వచ్చింది. చూడండి, 1.8 యాంప్ తీసుకుంది మనకి ఛార్జింగ్.
చూస్తున్నారు కదా, ఛార్జింగ్ అయితే తక్కువ. ఓకే, ఛార్జింగ్ ఓకే, 5% ఛార్జింగ్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఫోన్ ఆన్ చేసి చూద్దాం. టచ్ గట్ట అన్నీ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, ఏ విధంగా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఒక రోజు ఫోన్ అయితే సక్సెస్ఫుల్గానే అయింది. మేము ఎవరికైనా మొబైల్ ట్రైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కానీ బేసిక్ అడ్వాన్స్డ్ మా దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది. అవును, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.